హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏస్ డీప్ ప్లాన్ స్ట్రేట్ ఫార్వర్డ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం బ్యాడ్ బ్యాంక్. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటిది? దానికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటిదనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూస్తాం మనకి. రీసెంట్‌గా నిర్మలా సీతారామన్ మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది బ్యాడ్ బ్యాంక్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్‌మెంట్ చేయబోతుంది. అలాగే ఈ బ్యాడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆర్‌బీఐకి లైసెన్స్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. లైసెన్స్ అనేది ఇంకొక 1 మంత్ 45 డేస్‌లో బ్యాడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి ఆర్‌బీఐ లైసెన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. సరే, ఇలాంటి సందర్భంలో దీని గురించి టోటల్‌గా డీటెయిల్స్ చూద్దాం మనం. దీన్ని బ్యాడ్ బ్యాంక్ అంటాము, లేదంటే నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ అని కూడా అంటాం దీన్నే సేమ్. బ్యాడ్ బ్యాంక్ ఆర్ అదర్‌వైజ్ వి కెన్ కాల్ ఇట్ యాస్ వాట్? నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లేదా బ్యాడ్ బ్యాంక్ అని చెప్తూ ఉంటాం. ఓకే, రైట్. దీని గురించి మాట్లాడదాం మనం. ఓకే, యాజ్ యూజువల్‌గా గేట్ గానీ, ఈఎస్సీ కానీ, ఎస్ఎస్సీ జేఈ గానీ, జెన్కో గానీ, ఏపీపీఎస్సీ గానీ, టీఎస్పీఎస్సీ గానీ, ఏవైనా సరే రికార్డెడ్ క్లాసెస్ కోసం మీరు కోర్స్‌ని పర్చేస్ చేయాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీప్ లెర్న్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని, దాంట్లో మీకు కావాల్సిన కోర్స్ యొక్క డెమోస్ అన్ని చూసుకొని, ఈ కోర్స్‌ని పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 3 మంత్స్ వ్యాలిడిటీ, 6 మంత్స్ వ్యాలిడిటీ, 12 మంత్స్ వ్యాలిడిటీ తోటి రకరకాల కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. మీ యొక్క అభిరుచికి అనుగుణంగా మీరు కోర్సుని పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే జనరల్ స్టడీస్ కూడా ఏడబ్ల్యూఏఈకి 280 గంటలు, ఆల్మోస్ట్ 280 గంటలకు పైగా మనకి జనరల్ స్టడీస్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. రాబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి యూజ్ అవుతుంది. కాబట్టి జనరల్ స్టడీస్ కోర్స్ పర్చేస్ చేయాలనుకున్నా గానీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని జనరల్ స్టడీస్ కోర్స్ కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కంప్లీట్‌గా. బైలింగ్వల్‌లో ఉంటుంది మనకి. ఓకే, రైట్. ఎస్ఎస్సీ జేఈ అయితే ప్యూర్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మనకి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అయితే బైలింగ్వల్‌లో కోర్స్ అవైలబిలిటీ ఉంటుంది. మీరు డెమో చూసుకోవచ్చు. ఓకే, యాజ్ యూజువల్‌గా మనం స్టార్ట్ చేద్దాం. ఏంటిది బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్? బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ఏంటి అని చేద్దాం. అసలు మనకి పేరులోనే కనిపిస్తుంది ఇక్కడ బ్యాడ్ అంటే మంచిది కాదు అని. బ్యాడ్ బ్యాంక్ అని అంటే దాని అర్థం ఏంటిది? సింపుల్‌గా చెప్పాలంటే దిస్ బ్యాంక్ డీల్స్ విత్ ద వాట్? బ్యాడ్ లోన్స్ అని. ఏవైతే బ్యాడ్ లోన్స్ మన భాషలో సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలి అంటే, టెక్నికల్‌గా ఎళ్ళకుండా మామూలుగా కామన్ మ్యాన్‌కి అర్థమయ్యే రకంగా చెప్పాలంటే, ఏవైతే బ్యాంక్స్ ఇచ్చిన లోన్స్ ఉంటాయో, బ్యాంక్స్ ఇచ్చిన లోన్స్ తిరిగి రావో అలాంటి లోన్స్‌ని బ్యాడ్ లోన్స్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్ లోన్ ఇస్తది, వాడు ఎగ్గొట్టేస్తాడు. ఎగ్గొట్టిన తర్వాత అవి అట్లనే ఉండిపోతాయి కదా! వాడు కట్టడు. కట్టనప్పుడు ఏమైతది? బ్యాడ్ లోన్ అంటాం. అలాంటి లోన్స్‌ని ఏవైతే బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేసి, ఏవైతే తిరిగి రావడానికి అవకాశం లేవో అలాంటి లోన్స్‌ని తిరిగి రాబట్టాలిప్పుడు. ఏవైతే రికవరీ చేయడానికి కోసము అవకాశం లేదు, వాడు కట్టడం లేదు, కొన్ని కారణాల వల్ల కొందరు కావాలని ఎగ్గొడతా ఉంటారు. విల్‌ఫుల్ డిఫాల్టర్స్ అని చెప్తుంటాం. కొందరు నిజంగానే లాస్‌లో ఉండి కట్టలేకపోవచ్చు. రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ విధంగా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చి బ్యాంక్స్ అన్నీ ఏమైతున్నాయేమో మనకి లాస్‌లోకెళ్ళిపోతున్నాయి. మరి బ్యాంక్స్ అన్ని లాస్‌లోకెళ్ళొద్దు అంటే వాటిని రికవరీ చేయాలి. వాటిని రికవరీ చేయాలి అంటే అలాంటి వాటిని రికవరీ చేయడానికే సెపరేట్‌గా ఒక ఆర్గనైజేషన్‌ని పెట్టబోతున్నాం మనం. ఆ ఆర్గనైజేషన్ పేరే నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ, లేదా ఆ ఆర్గనైజేషన్ మనం ఏమంటాం? బ్యాడ్ బ్యాంక్ అని చెప్తూ ఉన్నాం. ఏంటిది? బ్యాడ్ బ్యాంక్. ఏవైతే బ్యాంక్స్ ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి రికవరీ చేయడానికి కోసము. ఇది సింప్లెస్ట్ టర్మ్‌లో మనం చెప్పాలి అంటే. ఓకే, దీన్ని మరి ఇప్పుడు టెక్నికాలిటీలోకెళ్ళాలి. ఇంత సింపుల్‌గా మనకి ఎగ్జామ్‌లో క్వెషన్ అడిగాడు కదా! ఎగ్జామ్‌లో క్వెషన్ అనేది కొంచెం టెక్నికల్ టర్మినాలజీ ఉంటుంది. కాబట్టి ఈ బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్‌ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు కొంచెం టెక్నికల్ టర్మ్స్ మీద అవగాహన ఉండాలి. దానికోసం నేను ప్రయత్నం చేస్తాను మీకు అర్థం చేయించడానికి కోసం టెక్నికల్ టర్మ్. ఓకేనా? బ్యాడ్ బ్యాంక్ లేదా నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ. ఇప్పుడు సపోజ్ ముగ్గురు ఉన్నారనుకోండి. బ్యాంక్ ఉంది ఇక్కడ. బ్యాంక్ అనేది లోన్ ఇచ్చింది. అవునా? బ్యాంక్ అనేది లోన్ ఇచ్చింది. బ్యాంక్ అనేది లోన్స్ ఇచ్చినప్పుడు ఈ లోన్ అనేది బ్యాంక్‌కి ఏమవుతదంటే అమ్మ అసెట్ అవుతది. బ్యాంక్ అనేది లోన్‌కి ఏమవుతది? అసెట్స్ లాంటివి. ఎందుకు అసెట్? అసెట్ లాంటిది ఎందుకంటే బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు ఆ లోన్ మీద బ్యాంక్‌కి ఏం జనరేట్ అవుతదమ్మా? ఇంట్రెస్ట్ రేట్ జనరేట్ అవుతదా లేదా? ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ రేట్ జనరేట్ అవుతది. ఈ ఇంట్రెస్ట్ ద్వారానే బ్యాంక్ ఏం చేస్తదమ్మా? బిజినెస్ అనేది చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మనీ జనరేట్ అవుతుంది కదా ఇంట్రెస్ట్ రూపంలో. దాని ద్వారానే బ్యాంక్ అనేది బిజినెస్ చేస్తూ ఉంటుంది మనకి. ఓకే. లోన్స్ అనేది జనరల్‌గా ఎవ్రీ లోన్ ఈస్ జనరల్లీ కన్సిడర్డ్ యాస్ వాట్? అసెట్ ఫర్ ద వాట్? బ్యాంక్. బికాస్ ఇట్ ఈస్ జనరేటింగ్ ద ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఇన్‌కమ్ టు ద వాట్? బ్యాంక్. కానీ లోన్స్ ఇచ్చాము. లోన్స్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో బారోవర్ ఉన్నారు. ఎవరు? బారోవర్ ఉన్నారు. కానీ బారోవర్ ఏం చేశాడు? కొన్ని రోజుల తర్వాత లోన్‌ని కట్టలేదు. ఎగ్గొట్టేశాడు. ఎగవేతదారు, డిఫాల్ట్ అయిపోయినాయి. మరి డిఫాల్ట్ అయిపోయినప్పుడు దాని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటిది? మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుందనుకోండి. ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంటే దాన్ని ఏమంటాం? పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్తుంటాం. ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంటే దాన్ని ఏమంటాం? పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. పర్ఫార్మింగ్ అసెట్‌కి అంటే మీనింగ్ ఏంటిది? ఆ అసెట్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది. ఏం పర్ఫార్మ్ చేస్తుంది? ఇన్‌కమ్ జనరేషన్‌ని పర్ఫార్మ్ చేస్తుంది. ఏ విధంగా? ఇంట్రెస్ట్ రూపంలో. కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం? పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్తున్నాం. ఎప్పుడు అది ఇన్‌కమ్ జనరేట్ చేసినన్ని రోజులు అది పర్ఫార్మింగ్ అసెట్టే. ఎప్పుడైతే అది ఇన్‌కమ్ జనరేషన్ ఆపేస్తదో అప్పుడు ఈ పర్ఫార్మింగ్ అసెట్ కాస్త ఏమైతది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతది.
అంటే దానివల్ల బ్యాంకుకి ఎలాంటి ఉపయోగము లేదనమాట. అప్పుడు వాటిని ఏమంటాం మనం? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. అంటే ఎప్పుడు అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతది అంటే జనరల్‌గా బారోవర్ ఎవరైతే ఉన్నాడో వాడు కట్టనప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ గాని, దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ గాని ఎప్పుడైతే కట్టడో అప్పుడు అది ఆటోమేటిక్‌గా ఏమవుతుంది మనకి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్‌గా మారిపోతుంది. ఓకేనా? నిరర్ధక ఆస్తులు అంటారు తెలుగులో. నిరర్ధక ఆస్తులు లేదంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్‌గా మారిపోతుంది. అంటే బ్యాంక్‌కి ఎలాంటి యూజ్ లేదు. ఎందుకు యూజ్ లేదంటే వాడు కట్టడం లేదు. ఏం కట్టడం లేదు? సో, ఏం కట్టకపోతే అది ఇంట్రెస్ట్ రేట్ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కట్టకపోయినా ఓకే. దానిపైన ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కట్టాలి కదమ్మా! ప్రిన్సిపల్ అమౌంట్ అయితే కట్టాలి. సో, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టకపోయినా ఈ రెండిట్లలో ఏది కట్టకపోయినా సరే బ్యాంక్‌కి ఏమవుతుంది అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్‌గానే మారిపోతూ ఉంటుంది. ప్రిన్సిపల్ అమౌంట్ అయినా సరే లేదా సో, మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్టకపోతే ఇది ఒకప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చేది. ఏ విధంగా మంచి ఇన్‌కమ్‌ని జనరేట్ చేసేది. ఇప్పుడు ఏమైంది అది? ఎలాంటి ఇన్‌కమ్‌ని జనరేట్ చేయడం లేదు కాబట్టి ఏమైంది ఇక్కడ? ఈ వర్డ్ వాడుతున్నాం. ఏంటిది? నాన్ పర్ఫార్మింగ్. దాని యొక్క పర్ఫార్మెన్స్ 0. ఎందుకంటే ఎలాంటి ఇన్‌కమ్‌ని జనరేట్ చేయడం లేదు. ఇలాంటివి మనకి చాలా సో, భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు ఇప్పుడు బ్యాంకుల దగ్గర 8,00,000 కోట్ల వరకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌గా మారిపోయినాయి. ఇప్పుడు కోవిడ్-19 తర్వాత దాదాపు 12,00,000 కోట్లకు పెరగడానికి అవకాశం ఉందని ఎస్టిమేషన్. ఎందుకు అంటే ఆల్రెడీ లోన్స్ ఇచ్చేసి ఉన్నాయి బ్యాంకు. కానీ తిరిగి రికవరీ అవ్వడం లేక అవన్నీ ఏమైతున్నాయి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌గా మారిపోతున్నాయి. దాదాపు మార్చి 2022 నాటికి 11-12,00,000 కోట్ల వరకి ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరగడానికి అవకాశం ఉందని ఎస్టిమేషన్. మరి ఈ 12,00,000 కోట్ల లోన్స్ తిరిగి వస్తాయో రావో కూడా తెలియదు. మరి వాటిని రికవరీ చేయాలి అంటే ఏదో ఒక మెకానిజం కావాలి. ఆ మెకానిజం కోసం మనం ఏం తీసుకొచ్చాం? బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సార్ ఇది ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చారా? ఇంతకుముందు ఎలా రికవరీ చేసేవాళ్ళు అంటే అది కూడా చూద్దాం మనం. ఓకేనా? రైట్. సో, ఇదైతే మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. మరి ఆర్‌బీఐ రూల్స్ ప్రకారము ఎన్ని రోజుల తర్వాత దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌గా డిక్లేర్ చేస్తారు అనేది పాయింట్. అంటే ఎన్ని రోజుల వరకు పెండింగ్‌లో ఉంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఇప్పుడు 5వ తారీఖుకి కట్టాలనుకోండి. అతను 10వ తారీఖుకి కట్టాడా? ఇమ్మీడియేట్‌గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతదా? అవ్వదు. దానికి ఒక టైమ్ పీరియడ్ ఉంటది. ఆ టైమ్ పీరియడ్ లోపల కట్టకపోతే ఆ టైమ్ పీరియడ్ దాటిన తర్వాత ఏమైతది ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతాలలో దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఖాతాలోకి మార్చాల్సొస్తది. దానికి టైమ్ పీరియడ్ ఎంత ఉంటదంటే 90 రోజులు. ఎన్ని రోజులు? ఈ గ్యాప్ 90 రోజులు. 90 రోజులలో గడిచిన 90 రోజులలో వాడు ఇంట్రెస్ట్ కట్టకపోయినా, వాడు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టకపోయినా సో, అది ఆటోమేటిక్‌గా బ్యాంక్ తన ఖాతాలో ఏమని రాసుకోవాలా? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనే రాసుకోవాలా. ఇఫ్ ద బారోవర్ ఈస్ అనేబుల్ టు పే ద ఇంట్రెస్ట్ రేట్ ఆర్ అదర్‌వైజ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్ ద పాస్ట్ 90 డేస్. గడిచిన 90 రోజులలో ఇంట్రెస్ట్ రేట్ కట్టకపోయినా, లేదు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టకపోయినా, రెండిట్లలో ఏది కట్టకపోయినా సో, గడిచిన 90 రోజులలో 91వ రోజు నుంచి ఏమవుతది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనే బ్యాంక్ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. యాస్ ఫర్ ద వాట్? రూల్స్. ఎన్ని రోజులు? 90 రోజులు. మరి అంతకుముందే కూడా సో, కొంచెం మన క్లాసిఫికేషన్ ఇచ్చింది ఆర్‌బీఐ తర్వాత. సో, 90 రోజుల తర్వాత ఏమైతది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతది. అయితే మనకి ఈ క్లాసిఫికేషన్ మీద ఐడియా ఉండాలి. ఇప్పుడు అసెట్స్ అంటే ఏంటి? బ్యాంక్ ఇచ్చే ప్రతి లోన్ అనేది అసెట్టే. ఇప్పుడు స్టాండర్డ్ అసెట్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నాం. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే తిరిగి రాని లోకాలకి దారిలో ఉన్నాయన్నమాట అవి. ఓకే. స్టాండర్డ్ అసెట్, రెగ్యులర్ అసెట్స్. రెగ్యులర్‌గా అంటే రెగ్యులర్ పేమెంట్ చేస్తా ఉంటాడు. అలాంటివి ఏం ప్రాబ్లమ్ ఉండయి. స్ట్రెస్డ్ అసెట్స్ అంటే ఏంటిది? 1-90 రోజుల గ్యాప్ ఉన్నప్పుడు. అంటే వాడు కట్టడం లేదు. ఇది 90 డేస్ తర్వాత ఏమైతది? ఆటోమేటిక్‌గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతది. కానీ ఫస్ట్ 90 డేస్ అబ్జర్వేషన్‌లో పెడతది బ్యాంక్ అకౌంట్. బ్యాంకు ఆ బారోవర్ యొక్క అకౌంట్‌ని అబ్జర్వేషన్‌లో పెడతది మొదటి 90 డేస్. మొదటి 90 డేస్ అబ్జర్వేషన్‌లో పెట్టి ఆ 90 డేస్‌లో కట్టకపోతే 91st డే రోజు ఆ అసెట్ ఏమవుద్ది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్‌గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే అది వస్తదో రాదో మనకు తెలియదు. అలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్‌గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ 90 డేస్ ఏం చేస్తదంటే ఫస్ట్ 90 డేస్‌ని మళ్ళీ 3 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం. ఏమని? ఎస్ఎంఏ 0 అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0 అని. అంటే 1-30 రోజులు ఉంది కదా! 1-30 రోజులలో డిలే ఉందనుకోండి దాన్ని ఏమంటాం? స్పెషల్ మెన్షన్ అకౌంట్ అని దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అరే వీడు లాస్ట్ మంత్ ఈఎంఐ కట్టలేదు. ఏదో జరుగుతుంది ఇక్కడ గూడుపుటాని అని చెప్పేసి దాన్ని ఏమంటాం మనం? ఎస్ఎంఏ 0. ఎస్ ఫర్ స్పెషల్, ఎం ఫర్ మెన్షన్, ఏ ఫర్ అకౌంట్. స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0 అంటారు. 1-30 రోజుల మధ్యలో నువ్వు డ్యూ ఉంటే, నువ్వు కట్టకపోతే. దాన్ని ఏమైతే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా కట్టలేవు అనుకుందాం. అప్పుడు ఏమంటారంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్ నెంబర్ 1 దట్ ఈస్ 31-60 డేస్ డిలే ఉంటే దాన్ని ఏమంటాం మనం? స్పెషల్ మెన్షన్ అకౌంట్ అంటాం. ఆ తర్వాత సో, నెక్స్ట్ స్పెషల్ మెన్షన్ అకౌంట్ 2 61-90 డేస్‌కి ఏంటిది? స్పెషల్ మెన్షన్ అకౌంట్ డిలే ఉంటే. ఇలా 3 ఈ నెల అబ్జర్వ్ చేశారు, ఈ నెల అబ్జర్వ్ చేశారు, ఈ నెల అబ్జర్వ్ చేశారు. అంటే ఆ అకౌంట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అన్నమాట. స్పెషల్ మెన్షన్ అంటే అదే కదా! స్పెషల్ మెన్షన్ అంటే ఏంటిది? మన సినిమాలలో టైటిల్స్ పడితే స్పెషల్ థాంక్స్ అంటామా లేదా? ఎందుకంటే ఆళ్ళు ఎంతో కొంత చేసేది. అలానే ఇక్కడ ఏంటిది? స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ అంటున్నా. అంటే ఆ అకౌంట్ మీద ప్రత్యేకమైన దృష్టి సాధించారు. ఎందుకు? వాళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్ గాని, ఇంట్రెస్ట్ రేట్ గాని కట్టడం లేదు. అలా
SMA 0, SMA 1 అండ్ SMA 2గా 90 డేస్ వరకు అబ్జర్వేషన్‌లో పెడతారు. పెట్టిన తర్వాత ఇక 91st డే అయింది. 3 నెలలు కట్టలేదు. అప్పుడు ఈ SMA 2 అకౌంట్ ఏమైద్దమ్మా? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుద్ది. అప్పుడు ఈ SMA 2 అకౌంట్‌ని దేంట్లో రాసేస్తారు? ఇంక నార్మల్‌గా రెగ్యులర్ ఖాతాలకెళ్ళి తీసేసి, రెగ్యులర్ అకౌంట్ బుక్‌లోకెళ్ళి తీసేసి దాన్ని ఏమని డిక్లేర్ చేస్తారు? నాన్ పర్ఫార్మింగ్ అసెట్‌గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు? మోర్ దాన్ 90 డేస్. ఆఫ్టర్ 90 డేస్. అంటే 91st డే నుంచి ఆ అకౌంట్ అని ఏదైతే అతని అకౌంట్ ఉందో బారోవర్ అకౌంట్ అదేమైద్ది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి? వాటి వల్ల ఎలాంటి మనీ జనరేట్ అవ్వడం లేదు. అంటే సో డ్యూ ఉందన్నమాట. ఏం డ్యూ ఉంది? వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్టడం లేదు వీడు, నా ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడం లేదు. ఊరికే అలా బ్యాంక్ లోన్ ఇచ్చి కూసుంది. అవేమో తిరిగి రావడం లేదు. తిరిగి రాని లోకాలకి ప్రయాణం చేస్తున్నాయి అవి. ఓకే. సో మరి ఈ 91st డే తర్వాత ఏమంటాం మనం? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్తున్నాం. మళ్ళీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌లో కొన్ని ఇప్పుడిప్పుడే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయి ఉంటాయి. కొన్ని 10 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉండి ఉంటాయి. కొన్ని 20 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉంటాయి. కొన్నేమో వాడు లోన్ తీసుకుంటాడు. లోన్ తీసుకున్న తర్వాత వాడు చనిపోయి ఉంటాడు. ఎవరిని అడగాలనో తెలవదు. ఇట్లాంటి అన్ని కారణాలు ఉంటాయి. రకరకాల కారణాలు ఉంటాయి. సో కాబట్టి ఈ 91st డే తర్వాత ఏమైతుంది? అది మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతది. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయా? ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌ని కూడా మనం 3 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటేంటిదంటే సబ్ స్టాండర్డ్ అసెట్. అంటే ఇప్పుడు వాడు 12 నెలల వాడికి కట్టకపోతే ఏమంటాం దాన్ని? సబ్ స్టాండర్డ్ అసెట్ అంటాం. స్టాండర్డ్ అసెట్ అంటే ఏంటిది? రెగ్యులర్‌గా కడితే స్టాండర్డ్ అసెట్ అంటావు. రెగ్యులర్‌గా కడితే స్టాండర్డ్ అసెట్ అంటావు. తర్వాత 90 డేస్ పెండింగ్‌లో ఉంటే ఏమైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతది. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్‌లోనే మళ్ళీ క్లాసిఫికేషన్ సబ్ స్టాండర్డ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఇది. సబ్ స్టాండర్డ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటిది? 12 నెలల వాళ్ళకి పెండింగ్‌లో ఉంటే సబ్ స్టాండర్డ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఇలా పెండింగ్‌లో ఉంది. ఒక 50% రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఒక రూ. 1,00,000 లోన్ ఇస్తే ఒక రూ. 50,000 వరకు రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్కువ రోజులు కాలేదు కదా! 12 మంత్స్ నుంచే పెండింగ్‌లో ఉంది కాబట్టి కష్టపడితే 50% రికవర్ అవుతాయి. లేకపోతే అది కూడా కాదు. పోయినట్టే లోన్ మొత్తం. ఇక నెక్స్ట్ 12 మంత్స్ కన్నా ఎక్కువగా రోజుల నుంచి పెండింగ్‌లో ఉందనుకోండి. అప్పుడు ఏమైతాం దాన్ని? డౌట్‌ఫుల్ అసెట్ అంటాం. మోర్ దాన్ 12 మంత్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఏమంటాం మనం? జనరల్‌గా 12 మంత్స్ నుంచి 3 ఇయర్స్ వరకు అని చెప్తుంటారు. రకరకాలుగా ఉంటాయి. సో మోర్ దాన్ 12 మంత్స్ ఎక్కువగా ఉంటే ఏమంటది? డౌట్‌ఫుల్ అసెట్ అని చెప్తుంటారు. అంటే ఇక వస్తదో రాదో తెలవదు. ఇక 12 మంత్స్ కన్నా ఎక్కువగా పెండింగ్‌లో ఉంటే అది డౌట్‌ఫుల్ అసెట్టే. ఇంక అది వస్తదో రాదో కూడా బ్యాంకుకి కూడా తెలియదు. ఆ డైలమాలో ఉంటుంది. ఇక తర్వాత లాస్ట్ అసెట్. బ్యాంక్ యొక్క ఇంటర్నల్ కమిటీ ఉంటది. ఇంటర్నల్ కమిటీ ఆఫ్ ద బ్యాంక్ ఏం చేస్తారంటే ఆడిట్ చేసి ఫైనల్‌గా డిక్లేర్ చేస్తారు. ఇది తిరిగి రాని లోకాలకెళ్ళినట్టే, ఇది అయిపోయినట్టే, దీన్ని లాస్ట్ అసెట్ అని డిక్లేర్ చేయడం జరుగుతది. అలా ప్రతి సంవత్సరం బ్యాంకులు ఎన్నో క్రోర్స్ ఆఫ్ ద రూపీస్ అనేటివి ఏమైతే ఉంటాయి మనకి లాస్ అవుతూ ఉంటాయన్నమాట మనకి. సో ఇది జనరల్‌గా టెక్నికల్ టర్మ్స్ అన్నమాట. ఇవన్నీ ఎగ్జామ్‌లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అడగడం నేను చెప్పడం లేదు. అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటిది? ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ అన్న కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి అడగవచ్చు. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ దేనికోసం తీసుకొచ్చాం? స్పెషల్ మెన్షన్ అకౌంట్, స్పెషల్ మెన్షన్ అకౌంట్ 1 వీటిని డీల్ చేయడానికి కోసం కాదు. ఎప్పుడైతే 90 డేస్ కూడా దాటిన తర్వాత కూడా ఇంకా కట్టలేకపోతున్నాడో వాటన్నిటిని కూడా ఏం చేస్తాం మనం? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌గా డిక్లేర్ చేస్తాం. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో సబ్ స్టాండర్డ్ అసెట్స్ గానీ, డౌట్‌ఫుల్ అసెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో లాస్ అసెట్స్ అయితే లాసే వాటిని ఏం చేయలేం. సో ఇవి ఏవైతే ఉన్నాయో సబ్ స్టాండర్డ్ అసెట్స్ కానీ, డౌట్‌ఫుల్ అసెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇలాంటి వాటిని ఏం చేయాలి మనం ఇప్పుడు? రికవరీ చేయాలి. ఇలాంటి వాటిని రికవరీ చేయడానికి కోసమే మనం ఏం తీసుకొచ్చాం మనం? బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్‌ని తీసుకురావడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఎవరు రికవరీ చేస్తున్నారు జనరల్‌గా అంటే ఇప్పుడు బ్యాంక్సే రికవరీ చేసుకుంటున్నాయి. మామూలుగా 90% ఆఫ్ ద లోన్స్‌ని ఇక కోర్టు మెట్టెక్కడము, అటెళ్ళడం, ఇటెళ్ళడం అంటే బ్యాంక్‌కి టైం వేస్ట్ అయితుంది. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే బ్యాంక్సే డైరెక్ట్‌గా రికవరీ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఒక బ్యాంక్‌లో నలుగురు ఆఫీసర్లు ఉన్నారనుకోండి. ఆ నలుగురు ఆఫీసర్లలో ప్రతిరోజు ఇద్దరు ఈ రికవరీ కోసమే పోవాల్సొస్తుంది. బ్యాంక్ మీద బర్డెన్ పడుతుంది ఫుల్‌గా. ఏమని? అరే ఈ లోన్లు ఇవ్వడం ఒకటి, మళ్ళీ వాళ్ళని కట్టించుకోమని రికవరీ చేయడానికి కోసం వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలి, రోజు పోవాలి, వాళ్ళని అడగాలి, ఇదంతా చేయాలి. ఇదంతా బ్యాంక్ యొక్క ఏమైతుంది? ఎఫిషియన్సీ దెబ్బతింటుంది. బ్యాంక్ యొక్క ఎఫిషియన్సీ దెబ్బతినడము, బ్యాంకుకి రికవరీ అవ్వలేకపోవడము, దానికోసం స్టాఫ్ తిరగడము, వానికి పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు ఇవంతా కూడా చిరాకులేస్తుందన్నమాట బ్యాంక్‌కి. సో కాబట్టి అందుకోసం ఏం చేశారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని బ్యాంక్ నుంచి వేరు చేసేయాల. వీటిని ఏవేవైతే తిరిగి రాని లోన్స్ ఉన్నాయో, ఈ మొండి బకాయిలు ఏవైతే ఈ ఎన్‌పీఏస్ ఉన్నాయో, ఈ ఎన్‌పీఏస్‌ని బ్యాంక్ యొక్క ఖాతా నుంచి తీసేసి సెపరేట్‌గా వాటిని బ్యాడ్ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. అప్పుడు బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తదంటే ఈ ఏవైతే తిరిగి రాని ఈ ఎన్‌పీఏస్ ఉన్నాయో, ఈ ఎన్‌పీఏస్ అన్నిటిని కూడా రికవర్ చేస్తది. అప్పుడు బ్యాంక్ కూడా ఏమైతే రిలీఫ్ అవుతది బ్యాంక్‌కి. ఎందుకంటే బ్యాంక్ యొక్క అకౌంట్ నుంచి తీసేసి తిరిగి రాని లోన్స్ అన్నిటిని కూడా ఎవరి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం మనం? ఈ బ్యాడ్ బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తది? దాని పనే అది. ఏంటిది? ఈ రికవరీ చేయడం అనేది. స్పెషలైజ్డ్ అనమాట అది. బ్యాడ్ బ్యాంక్ ఈజ్ ఏ వాట్? స్పెషలైజ్డ్ పర్సన్ అనమాట. దేన్ని? ఈ రికవరీ ఆఫ్ ద లోన్స్‌ని.
సో ఎన్పిఏని రికవరీ చేయడానికి కోసం. అప్పుడు బ్యాంక్ ఏమవుతుంది, ఇంకా బ్యాంకు నా ఎన్పిఎస్ గురించి వెంటబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేసింది కాబట్టి వాళ్ళే పని చూసుకుంటారు. అప్పుడు బ్యాంక్ తన పని చూసుకోవచ్చు, తన బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది అన్నమాట మేజర్గా బ్యాడ్ బ్యాంక్ తీసుకురావడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, సో రికవరీ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంది, ప్లస్ బ్యాంక్ మీద స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది. బ్యాంక్ అనేది తన బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ఓకే రైట్. సో ఇది మనకి కాన్సెప్ట్ గుర్తుండాలి. ఓకే 90 రోజుల తర్వాత అంటే ఇనీషియల్గా అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవ్వకముందు ఏమవుతుందమ్మా, అది ఎస్ఎంఏ జీరోగా పెడతారు. ఓకే, స్పెషల్ మెన్షన్ అకౌంట్ జీరోగా. స్పెషల్ మెన్షన్ అకౌంట్ జీరో నుంచి ఏమవుతుంది, అది 01 అవుద్ది. నెక్స్ట్ స్పెషల్ మెన్షన్ అకౌంట్ ఏమవుతుంది 2 అవుతుంది. ఆ తర్వాత కూడా కట్టకపోతే ఏమవుతుంది, అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది, ఇలా మాడిఫై. సో ఎస్ఎంఏ జీరో నుంచి ఎస్ఎంఏ 1, ఎస్ఎంఏ 1 టు ఎస్ఎంఏ 2, ఎస్ఎంఏ 2 నుంచి ఏమైతే మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారిపోతుంటుంది అనమాట. అది స్టేజెస్ అనమాట సింపుల్గా. ఇలా 90 రోజుల వరకు వేచి చూస్తారు. 90 రోజుల తర్వాత కూడా ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే, బారోవర్ నుంచి ఏం చేయకపోతే వాడిని అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూస్తే భారతదేశంలో ఇలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మనకి ఇప్పుడు ఈ క్షణంలో చూస్తే 8.3 లక్షల కోట్లు ఉన్నాయి మార్చ్ 2021 నాటికి. కానీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2022 నాటికి దాదాపు 10 నుంచి 11 లక్షల కోట్లు మనకు పెరగడానికి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే కోవిడ్ రిలేటెడ్ వల్ల చాలామంది లోన్స్ కట్టలేకపోవచ్చు. ప్రస్తుతానికి చూసుకుంటే ఆల్రెడీ గ్రాస్ 8.3 lakh crores అనేవి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర, ఇండియన్ బ్యాంక్స్ దగ్గర 8 లక్షల కోట్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి. ఇవి రాబోయే రోజులలో 10 లక్షల నుంచి 11 లక్షల కోట్లకు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇంకా 12 లక్షలు 13 లక్షలు కూడా అవుతాయి. ఇది ఒక ఎస్టిమేషన్ అంతే. సో ఎందుకు అంటే ఎవరు కట్టడం లేదు, ఎందుకంటే అందరు బిజినెస్లో లాస్ ఉన్నారు, ఎవరు కట్టడం లేదు. కట్టనప్పుడు అప్పుడు బ్యాంకే లాసే కదా. సో కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీసే ఉన్నాయి. ఇందులో ఇండస్ట్రీస్ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువగా ఉన్నాయి, కట్టడం లేదు. కామన్ అగ్రికల్చర్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ కింద మీద పడి ఏదో కడతారు. కానీ మాక్సిమం ఎన్పిఎస్ అనేది రికార్డ్ అవుతున్న సెక్టర్ ఏదంటే ఇండస్ట్రియల్ సెక్టారే. సో ఇండస్ట్రియల్ సెక్టార్లోనే ఎక్కువ మొత్తంలో ఏమున్నాయి, మనకి ఎన్పిఎస్ అనేటివి రికార్డ్ అవుతూ ఉన్నాయి, కట్టడం లేదు వాళ్ళు. ఓకే, ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఏం చేయాలి, మనం బ్యాంక్స్ని కాపాడాలి. లేదంటే బ్యాంక్స్ని కాపాడకపోతే ఏమవుతుంది, సో మనకి దెబ్బ పడుతుంది బ్యాంక్స్ మీద. మనకి అదేదో శ్రీమంతుడి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, బ్యాడ్ సన్ అంటే వాడు వీడు కాదు, బ్యాడ్ సన్ అంటే తండ్రిని కాపాడేవాడని. అట్లనే కూడా బ్యాడ్ బ్యాంక్ అంటే అది ఇది కాదు, ఎవరిని కాపాడాలి, బ్యాంక్స్ని కాపాడాలి. సో బ్యాంక్స్ని కాపాడడానికి కోసం తీసుకొచ్చిన బ్యాంకే బ్యాడ్ బ్యాంక్. ఓకే, చూద్దాం ఇప్పుడు. సో ఈ బ్యాడ్ బ్యాంక్ అనేది మనకి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఆర్బీఐకి లైసెన్స్ కూడా అప్లై చేయడం జరిగింది. మరి దీని కాన్సెప్ట్ ఏంటిది, బ్యాడ్ బ్యాంక్ యొక్క కాన్సెప్ట్ ఏంటిదని చూద్దాం. ఈ బ్యాడ్ బ్యాంక్ దిస్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ బ్యాడ్ బ్యాంక్. ఇంతవరకు ఇండియాలో బ్యాడ్ బ్యాంక్ ఉందా, బ్యాడ్ బ్యాంక్ అనేది లేనే లేదు. సో ఏమన్నారు, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ బ్యాంక్. ఓకే, ఏమో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, లేదా దీన్నే బ్యాడ్ బ్యాంక్ అని కూడా పిలుస్తాం. షార్ట్కట్లో బ్యాడ్ బ్యాంక్ అంటాం, ముద్దు పేరు బ్యాడ్ బ్యాంకు. మామూలుగా అయితే అఫీషియల్గా నేమ్ చూసుకుంటే ఏంటిది, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. కంపెనీ యాక్ట్స్ 2013 ప్రకారం ఏమైంది, రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ జరిగి సో మనకు ఆర్బీఐకి లైసెన్స్కి అప్లై చేయడం జరిగింది. ఓకేనా. సో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, ఇండియాస్ ఫస్ట్ బ్యాంక్. మరి బ్యాంక్ ద్వారా ఏం చేస్తారట అంటే, సో 2 లక్షల కోట్ల ఎన్పిఎస్ని రికవరీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది దాదాపు ఒక 2 లక్షల కోట్ల ఎన్పిఎస్ని ఫస్ట్ టార్గెట్, ఇప్పుడు ఇనీషియల్గా టార్గెట్ పెట్టుకున్నారు. ఏమని, 2 లక్షల కోట్ల టార్గెట్ని సో రాబోయే 5 సంవత్సరాలలో 2 లక్షల కోట్ల ఎన్పిఎస్ని రికవరీ చేయాలి అని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇనీషియల్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఎంత, 2 లక్షల కోట్ల సో ఎన్పిఎస్ని మనం రికవరీ చేస్తామని ఈ బ్యాడ్ బ్యాంక్ అన్న కాన్సెప్ట్ని మనకి తీసుకురావడం జరిగింది. దాంతో మరి ఇక్కడ చూద్దాం, ఇది ఇప్పుడు అర్థం కాదు కానీ మీరు జస్ట్ 30,600 కోట్లు ఏవైతే ఉన్నాయో వీటి ఏం చేశారంటే మనకి సో గ్యారంటీడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఒక 30,000 కోట్లను ఏం చేసింది, మనకి గ్యారంటీగా ఇవ్వడం జరిగింది. దేనికోసము, ఈ లోన్ రికవరీస్ చేయడానికి కోసం. ఎవరికి గ్యారంటీ ఇచ్చింది, ఎందుకు గ్యారంటీ ఇవ్వాలి, గ్యారంటీ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇదంతా కూడా కాన్సెప్టే మనం నెక్స్ట్ తర్వాయి భాగం మాట్లాడదాం. ఓకే, రైట్. సో ప్రస్తుతానికి రెండిట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఇది మీకు వస్తుంది నెక్స్ట్. సో బ్యాడ్ బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ఎంత టార్గెట్ పెట్టారు ఇప్పుడు, 2 లక్షల కోట్ల ఎన్పిఎస్ని రికవరీ చేయాలి అని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, దీంట్లో ఫేజ్ 1లో 90,000 crores, ఇప్పుడు ఫేజ్ 1లో 90,000 crores అండ్ మిగిలినటువంటి 1.1 lakh crores అనేది ఫేజ్ 2లో. ఓకేనా, ఫేజ్ 1లో 90,000 crores రికవరీ చేయాలనుకుంటున్నాము. ఓకేనా, ఫేజ్ 2లో వచ్చేస్తే మిగిలిన 1.1 lakh crores ఫేజ్ 2లో రికవరీ చేయాలని ఇప్పుడు ఈ బ్యాడ్ బ్యాంక్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఫేజ్లో 90,000 crores అండ్ సెకండ్ ఫేజ్లో ఎంత 1.1, టోటల్గా 2 లక్షల కోట్ల ఎన్పిఎస్ని రికవరీ చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. చూద్దాం వాటి గురించి కూడా చూద్దాం. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ అసలు ఏం చేస్తుంది, బ్యాడ్ బ్యాంక్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద బ్యాడ్ బ్యాంక్. బ్యాడ్ బ్యాంక్ అనేది ఏం చేస్తుందని మనం మాట్లాడదాం. ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ఉన్నాయి మనకి,
సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏంటిది ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఇలా అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? రైట్. ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ దగ్గర ఆల్రెడీ కుప్పలుగా పేరుకొని పోయి ఉన్నాయి. ఏంటిది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, లోన్స్ రికవరీ అవ్వడం లేదు. ఈ లోన్స్ అనేటివి చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఎవరి దగ్గర? బ్యాంక్స్ దగ్గర అన్ని రికవరీ కాన్స్ లోన్స్, నిరర్ధక ఆస్తులు, అంటే 90 రోజుల నుంచి వాటి మీద ప్రిన్సిపల్ అమౌంట్ రావట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు. అలాంటి వాటిని ఏమంటాం మనం? ఎన్పిఎస్ అంటాం. ఇప్పుడు ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఈ ఎన్పిఎస్ ఉన్నాయి కదా, ఈ ఎన్పిఎస్ అన్నీ కూడా మనకి ఈ బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో, లేదంటే దీన్నే మనం ఏమంటున్నాం? బ్యాడ్ బ్యాంక్ అంటున్నాం కదా. సో ఈ బ్యాడ్ బ్యాంక్కి అన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకుందామా, ఎస్బీఐ తీసుకుందాం. ఓకే, ఎస్బీఐ దగ్గర 2 లక్షల కోట్ల ఎన్పిఎస్ మిగిలినాయి, అంటే రికవరీ అవ్వకుండా అట్లానే పెండింగ్లో ఉన్నాయి. 2 లక్షల కోట్ల ఎన్పిఎస్ ఉన్నాయి అనుకుందాం ఎస్బీఐ దగ్గర. అప్పుడు ఈ 2 లక్షల కోట్ల ఎస్బీఐని ఎన్పిఎస్ని మనకి ఈ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏ బ్యాంక్కి? ఓకే, సో ఈ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దేనికి? బ్యాడ్ బ్యాంక్కి. సో బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తాం మనం 2 లక్షల కోట్లు. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ యొక్క టాస్క్ ఏంటిది? ఈ 2 లక్షల కోట్లను ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఈ 2 లక్షల కోట్లను ఏం చేయాలా? రికవరీ చేయాలి. 2 లక్షల కోట్లని రికవరీ చేయాలి. ఇది యాక్చువల్గా చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2-3 డౌట్స్ వస్తాయి. సార్, రికవరీ చేయాలనుకుంటున్నాము, ఆల్రెడీ ఎస్బీఐ చేస్తేనే కాలేదు, ఇప్పుడేమో కొత్తగా మనం బ్యాడ్ బ్యాంక్ అనే ఒక కొత్త వేషమేసి బూడిద పూసుకున్నాము, ఈ బూడిద ద్వారా అన్న ఇది వసూలు అవుతాయా లేవా అనేది డౌట్. ఇప్పుడు అది రికవరీ అవ్వకపోతే ఎట్లా? అది కూడా పాయింటే కదా. రికవరీ చేస్తామని మాటల్లో అంటే కాదు కదా, ఎస్బీఐ చేయలేకనా? ఎస్బీఐ తోటి చేతగాకనే కదా. ఇప్పుడు ఎస్బీఐ తోటి ఏ బ్యాంకులతోటి చేతగాకనే కొత్త సపరేట్ బ్యాంక్ తీసుకొస్తున్నాం లోన్లను రికవరీ చేయడానికి కోసము. మరి ఇప్పుడు వీళ్ళు కూడా రికవరీ చేయకపోతే ఎట్లా అంటే, దానికి కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గ్యారంటీ ఇస్తా అని చెప్పింది. ఏమని? గ్యారంటీ. ఇప్పుడు ఇంతకుముందు చెప్పామా లేదా మనం? ఈ ఈ ఈ నంబర్ ఇదంతా కూడా ఏంటిది? గ్యారంటీ. ఒకవేళ రికవరీ అవ్వకపోతే నేను గ్యారంటీ అని చెప్పేసి ఇంత ఫండింగ్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. చూద్దాం, దాని గురించి మాట్లాడదాం మనం. ఓకేనా? రైట్. రికవరీ చేయాలి. సో రైట్, అయితే రికవరీ చేసిన తర్వాత ఎంత రికవరీ అయితే ఇప్పుడు 2 లక్షల కోట్లు అయితే ట్రాన్స్ఫర్ చేసాం. నిజంగా 2 లక్షల కోట్లకు 2 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ రికవర్ అవుతుందా? అది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఒకడు కస్టమర్ కడతాడు, ఒకడు చనిపోయి ఉంటాడు, ఒకడు ఆత్మహత్య చేసుకుంటా అంటాడు, లోన్ కట్టమంటే ఇంకొకడు దేశం దాటి పారిపోతాడు. ఇలా రకరకాల ఏషాలన్నీ చూడాల్సి వస్తుంది ఇందులో. సరే, ఎన్ని ఏషాలు చూసినా కానీ ఈ 2 లక్షల కోట్లలో 2 లక్షల కోట్లకు 2 లక్షల కోట్లము ఈ బ్యాడ్ బ్యాంక్ అయినా వసూలు చేస్తుందామా? ఛాన్స్ లేదు. ఒకవేళ వసూలు చేసింది అనుకోండి సంతోషమే, కానీ ఈ 2 లక్షల కోట్లు పెండింగ్లో ఉన్న ఎస్బీఐ అనేది వీళ్ళకి ఇచ్చేసింది వసూలు చేయమని. ఇప్పుడు వీడు 2 లక్షల కోట్లకు 2 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తాడా అంటే అది కూడా డౌట్. రికవరీ అనుకుందాం. దీంట్లో రికవరీ మేబీ సో అనుకుందాం 1,50,000 కోట్లు వసూలు చేస్తాడు అనుకుందాం. ఓకే, 1,50,000 కోట్లు వసూలు చేశాడు, మిగతా 50,000 కోట్లు పోయినాయి, తిరిగి రాలేవు. ఓకే, మరి అప్పుడు ఎట్లా? 50,000 కోట్లు తిరిగి రాలేవు. దాంట్లో కూడా ఎంత? 1,50,000 కోట్లు రికవర్ అయినాయి. అంటే ఇప్పుడు బ్యాంకు ఎస్బీఐ లాస్ అయినట్టే కదా. ఎస్బీఐ ఏమైంది? లాస్. అప్పుడు ఎస్బీఐ ఎంత అవ్వచ్చు? మేబీ లాస్ 50,000 కోట్లు లాస్ అయినట్టే కదా. ఎస్బీఐ అనేది ఏంటిది? మనకి 50,000 కోట్లు లాస్ అన్నట్టు ఎస్బీఐకి. ఎందుకంటే 2 లక్షల కోట్లు రికవర్ చేస్తా అని హామీ ఇచ్చినారు, కానీ 2 లక్షల కోట్లు రికవరీ చేయలేదు. ఎందుకంటే అంత మనం అనుకున్నంత మాత్రాన అది జరగదు, అక్కడ తిరిగి రాదు. ఒక్కొక్కడు ఎగ్గొడుతూ ఉంటాడు, ఒకటి ప్లాన్లు వానుకుంటాయి. కాబట్టి 2 లక్షల కోట్లు టార్గెట్ పెట్టుకుంటే 2 లక్షల కోట్లకు 2 లక్షల కోట్లను తిరిగి వసూలు చేస్తామని మనం అనుకోవడానికి ఛాన్స్ లేదు. దాంట్లో 50%, 60%, 70% రికవరీ అవుతుంది. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటిదంటే మరి ఇలా ఎస్బీఐ అనేది సో ఈ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి కానీ బ్యాడ్ బ్యాంక్కి కానీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ అసెట్ని ఏం చేస్తుంది? మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ చేసేసి మీరు వసూలు చేయాలి. ఈ వసూలు చేసి తిరిగి ఎవరికి ఇచ్చేయాలి? వసూలు చేసిన తర్వాత తిరిగి అది ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ తిరిగి ఎంత అమౌంట్ రికవర్ అయిందో అంత అమౌంట్ని ఎవరికి ఇవ్వాలి? బ్యాంక్స్కి ఇవ్వాలి. ఇది సింప్లెస్ట్ మెథడ్. మరి ఇంత అమౌంట్ మరి బ్యాంక్కి ఇవ్వాలి అంటే నెక్స్ట్ ఏం చేయాలి? మరి బ్యాంక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మరి బ్యాంక్ ఊరికే ఒప్పుకుంటుందా? నీ 2 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంక్స్ ఊరికే ఒప్పుకుంటాయా? ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవంటే వాడు రికవరీ చేస్తాడో చేయడో గ్యారంటీ ఉండాలి కదా. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా బ్యాడ్ బ్యాంక్ వల్ల కూడా రికవరీ కాలేదనుకో అప్పుడు ఎట్లా? ఎస్బీఐ లాస్ అన్నట్టే కదా. అప్పుడు ఎస్బీఐ వాడు ఏమంటాడు? నీ మొహం చూసుకో ఒకసారి, నాదన్న నేను వసూలు చేసుకుంటుండే కదా, నువ్వు పెద్ద ఎక్స్పర్ట్ వా, నీకు ఇస్తే నువ్వు కూడా ఏం చేసినావు? ముంచేసినావు, నేనన్నా వసూలు చేసుకుంటుండే కదా అని ఎస్బీఐ అనుకోవచ్చుగా. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి దీన్ని ఏం చేశారంటే ఒక మెథడాలజీ తీసుకొచ్చారు. ఏ మెథడాలజీ తీసుకొచ్చారు అంటే, ఎప్పుడైతే మనకి ఎస్బీఐ
ఎస్బీఐ అనేది ఇప్పుడు ఈ బ్యాంక్‌కి ఇవ్వాలనుకుంటుంది మనకి. ఎస్బీఐ అనేది వీళ్ళకి ఇవ్వాలనుకుంటుంది. ఎవరికి? నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వాలనుకుంటుంది. ఎంత? 2,00,000,00,000 మనం అనుకున్నాం గదా! ఈ 2,00,000,00,000 అనేది మనకి ఇవ్వాలనుకుంటుంది. ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరికి? బ్యాడ్ బ్యాంక్‌కి వసూలు చేసి ఇయ్యండి అని ఇవ్వాలనుకుంటుంది. ఇవ్వాలని ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 రూల్స్ ఉన్నాయన్నమాట. రూల్స్ ప్రకారం ఏంటిదంటే ఇందులో 15% అనేది ఇమ్మీడియేట్‌గా క్యాష్ రూపంలో మనకి ఎస్బీఐకి ఇచ్చేయాలి వాళ్ళు. ఎంత? 15% అనేది ఇమ్మీడియేట్‌గా క్యాష్ రూపంలో ఇచ్చేయాలి. ఎవరు? ఇది. బ్యాడ్ బ్యాంక్ అనేది బ్యాడ్ బ్యాంక్ అనేది 15% మనీని ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే ఇవి వాళ్ళ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారో అప్పుడే ఇమ్మీడియేట్‌గా 15% అనేది ఏ రూపంలో ఇచ్చేయాలా? క్యాష్ రూపంలో వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఎవరికి? ఎస్బీఐకి. అప్పుడు ఎస్బీఐకి ఏమొస్తది? అట్‌లీస్ట్ కొంచెం నమ్మకం వస్తదనమాట. ఓకే. వీడు 15% క్యాష్ ఇచ్చిండు. మిగతాదనేది రికవర్ చేస్తాడు తర్వాత కాలంలో. ఇమ్మీడియేట్‌గా అయితే వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయగానే ఇమ్మీడియేట్‌గా 15% క్యాష్ ఇవ్వాలి. ఓకే. క్యాష్ రూపంలో. మిగిలిన 18% ఉంది గదా! మిగిలిన 85% ఉంది మరి. మిగిలిన 85% సంగతి ఏంటిదంటే, మిగిలిన 85% సంగతి అనేది ఆఫ్టర్ రికవరీ. ఎప్పుడమ్మా? ఆఫ్టర్ రికవరీ తర్వాత మనకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. మరి ఆఫ్టర్ రికవరీ తర్వాత వాడు రికవరీ చేస్తాడన్న గ్యారంటీ ఏంటిది? మనం ఇంతకు ముందే చెప్పాం. ఇంత 2,00,000,00,000 ఉంటే వాడు 1,50,000,00,000 రికవరీ చేయొచ్చు గదా! మొత్తం రికవరీ చేస్తారన్న గ్యారంటీ ఉందా? లేదు. మరి అందుకోసం మొత్తం రికవరీ చేస్తారన్న గ్యారంటీ లేదు కాబట్టి, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, వీటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, వీటికి సెక్యూరిటీస్‌ని గ్యారంటీగా ఇస్తుంది. వేటిని? సెక్యూరిటీ రిసిప్ట్స్‌ని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్‌కి గ్యారంటీ ఇస్తుంది. ఏమని? అరే బాబు 85% ఏదైతే ఉందో, ఆ 85% రికవరీ అవుతది. ఒకవేళ రికవరీ అవ్వకపోతే దానికి నేను గ్యారంటీ అని చెప్పేసి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్ పేపర్స్. బాండ్ పేపర్స్ రూపంలో గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ఎవరికి? ఎస్బీఐకి. సార్ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ అంటున్నారు. ఇంతకుముందు బ్యాడ్ బ్యాంక్ అన్నారంటే, ఆ బ్యాడ్ బ్యాంక్ ఈజ్ సపోర్టెడ్ బై గవర్నమెంట్. ఎలా? ఇంతకుముందు చెప్పానుగా నేను. ఆ బ్యాడ్ బ్యాంక్‌కే సపోర్ట్ చేస్తుంది ఎవరు? గవర్నమెంట్ ఇలా. ఎందుకంటే బ్యాడ్ బ్యాంక్‌ని పెట్టేది గవర్నమెంటే కాబట్టి, ఇలా మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నీ కలిపి బ్యాడ్ బ్యాంక్స్‌ని పెట్టబోతున్నాయి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది బ్యాడ్ బ్యాంక్‌కి సపోర్ట్ చేస్తుంది. ఎంత? ఈ 30,000 కోట్లతోటి గవర్నమెంట్‌కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు? బ్యాడ్ బ్యాంక్. ఓకేనా? చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది మనకి. ఓకేనా? అలా గవర్నమెంట్ అనేది మనకి సపోర్ట్ చేయబోతుంది. ఎవరికి? బ్యాడ్ బ్యాంక్‌కి సపోర్ట్ చేయబోతుంది. ఆ విధంగా ఎందుకంటే రికవర్ అవుతాయో అవ్వవో తెలియదు. కాబట్టి ఎవరో ఒకరు గ్యారంటీ ఇవ్వాలి. ఆ తర్వాత 1,50,000,00,000 రికవర్ అయిన తర్వాత మనం అనుకున్న 2,00,000లో 1,50,000,00,000 రికవరీ అయిన తర్వాత అప్పుడు వాటిని తిరిగి ఎస్బీఐకి ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇనీషియల్‌గా అయితే ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు 15% ఖచ్చితంగా కట్టేయాలి క్యాష్ రూపంలో. మిగతాదంతా కూడా రికవరీ అయిన తర్వాత కట్టాలి. మరి రికవరీ అయ్యేంత వరకు మరి ఎస్బీఐకి గ్యారంటీ ఏంటిదంటే, ఎస్బీఐకి బాండ్ పేపర్స్ ఇవ్వాలి. ఎవరు? బ్యాడ్ బ్యాంక్. మరి బ్యాడ్ బ్యాంక్ దగ్గర ఎక్కడ డబ్బులున్నాయి సార్? వాళ్ళు బాండ్ పేపర్స్ ఎక్కడ ఇస్తారంటే, బ్యాడ్ బ్యాంక్ ఈజ్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది. దేనికి? బ్యాడ్ బ్యాంక్‌కి. ఓకేనా? బ్యాడ్ బ్యాంక్‌కి ఎవరు సపోర్ట్ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సపోర్ట్ చేస్తుందన్నమాట బ్యాడ్ బ్యాంక్‌కి. అలా ఈ విధంగా రికవరీ చేయాలని అనుకున్నారు మనకి. ఓకేనా? 85% తర్వాత. మరి ఈ బ్యాడ్ బ్యాంక్ ఉంది కదా! మరి బ్యాడ్ బ్యాంక్ ఎవరు పెడుతున్నారు అంటే, ఈ బ్యాడ్ బ్యాంక్‌ని పెట్టడానికి కోసము మనకి అన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నీ కూడా కలిపి ఈ బ్యాడ్ బ్యాంక్‌ని పెడుతున్నాయి. ఏది? ఈ బ్యాడ్ బ్యాంక్ గాని నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఉంది కదా! దీన్నన్నీ కూడా మన భారతదేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి కదమ్మా! ఈ 12 పబ్లిక్ సెక్టార్ అంటే గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉన్న బ్యాంక్స్ 12 కలిసి వీళ్ళు పెడుతున్నారు. దీంట్లో ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యొక్క షేర్ ఎంతుంటది? 51%. మిగతా 49% అనేది మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ గాని, వేరే అదర్ ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ యొక్క షేర్ అనేది ఉంటుంది. దేంట్లో? ఈ బ్యాడ్ బ్యాంక్‌లో. 51% పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్‌దే ఉంటుంది. 41% 49% ఎవరిది ఉంటుంది? ప్రైవేట్ ఫైనాన్షియల్ సెక్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ బ్యాడ్ బ్యాంక్ ఈస్ బ్యాక్డ్ బై పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. 51% షేర్ తోటి దాంట్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంకే షేర్ ఉంటది. దేంట్లో? బ్యాడ్ బ్యాంక్‌లో. విచ్ ఈస్ సపోర్టెడ్ బై గవర్నమెంట్. 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కలిపి బ్యాడ్ బ్యాంక్‌ని ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తున్నాయి. దానికి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? సెక్యూరిటీస్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే సపోర్ట్ ఇస్తుంది. దేనికి? బ్యాడ్ బ్యాంక్‌కి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. రైట్ చూద్దాం మనం. ఇక ట్విస్ట్ ఏందంటే చూడండి, బ్యాంకులు వాళ్ళ మనీని వాళ్ళు రికవర్ చేసుకోవడానికి వాళ్ళది వాళ్ళే ఇన్‌స్టిట్యూషన్ పెట్టుకుంటున్నారు. ఎవడికి అర్థం కావట్లే ఈ కాన్సెప్ట్ ఏందనేది. అందుకే రఘురామ్ రాజన్ కూడా అపోజ్ చేయడం జరిగింది. అతను ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఈ అపోజ్ విత్ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమమ్మా ఈ పెట్టుకునేదంతా ఎవరు కూడా ఇక్కడ బ్యాడ్ బ్యాంక్ పెడుతున్నది ఎవరు? ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సే పెడుతున్నాయి. కాకపోతే ఒక్క బ్యాంక్ మీద బర్డెన్ పడకుండా అందరూ షేర్ చేసుకుంటున్నారు. అదొక్కటే ప్లస్ పాయింట్ తప్ప వాళ్ళ మనీని వాళ్ళు రికవర్ చేసుకోవడానికి అన్ని బ్యాంక్స్ అన్ని కలిపి ఒక బ్యాడ్ బ్యాంక్‌ని పెట్టుకొని దాని ద్వారా రికవరీ చేద్దామని అన్ని బ్యాంక్స్ ప్లాన్ ఏస్తున్నాయి. దానికి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇస్తుంది. అంతే.
ఓకే. రైట్. ఇలా 15%, 85% అనేది రికవరీ చేయాలి. అందుకోసం ఈ 80% రికవర్ అవుతదా? అవ్వదా? మనకు తెలియదు కాబట్టి దీనికోసం ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు అనుకుందాం ఇప్పుడు గ్యారంటీ ఇచ్చినప్పుడు ఈ 1,50,000 రూపాయలల్లా రూ. 50,000 లాస్ అయినాయని చెప్పాం. ఇప్పుడు ఈ రూ. 50,000 లాస్ అయింది కదా! ఈ రూ. 50,000కి ఎవరు గ్యారంటీ అని చెప్పాం? గవర్నమెంట్ గ్యారంటీ ఇప్పుడు. ఎందుకంటే బ్యాడ్ బ్యాంక్‌ని సపోర్ట్ చేస్తుంది ఎవరు? గవర్నమెంటే. సో, కాబట్టి ఈ రూ. 50,000 మీరు లాస్ అయినారు కాబట్టి ఈ రూ. 50,000 అనేది ఎవరు పే చేయాల్సొస్తది మరి? అప్పుడు గవర్నమెంటే పే చేయాల్సొస్తది. ఎవరికి? ఎవరికి పే చేయాల్సొస్తది? ఎస్‌బీఐకి. కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంది కదా! చిల్లరగా కూడా ఉంది. వాళ్ళ గవర్నమెంట్ చూడండి ఇక్కడ. అసలు ఆ డబ్బే డైరెక్ట్ బ్యాంక్‌కి ఇస్తే అయిపోతది కదా! పోయిన లోన్ పోయింది మునిగిపోనని చెప్పేసి అదే డబ్బు గవర్నమెంట్‌కి ఇచ్చినా ఒకటే. అదే డబ్బు బ్యాంక్‌కి ఇచ్చినా ఒకటే కదమ్మా! ఇంత ప్రాసెస్ అంతా చేసి మళ్ళీ తిరిగి లాస్ అయితే మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ఇస్తదంట ఎస్‌బీఐకి. అదేదో ముందే ఇచ్చేస్తే అయిపోద్దిగా. కానీ ఒక ఆశ. ఏం ఆశ? రికవరీ అయితదేమో అన్న ఆశ అంతే. ఆ ఒక చిన్న ఆశ కోసమే ఇంత ప్రాసెస్ అనేది జరుగుతున్నాం. తిరిగి రికవర్ అవ్వకపోతే మళ్ళీ గవర్నమెంటే ఎస్‌బీఐకి ఇస్తుంది. ఎంత లాస్ అయితే అంత. లాస్ అయిన తర్వాత ఇస్తుందంతే. లాస్ అవ్వకముందు ఇచ్చేసినా ఒకటే గదా! అది రికవర్ అవ్వలేదు, అది రికవర్ అవ్వట్లేదు, దాన్ని వదిలేద్దామని జెప్పేసి ముందిచ్చినా ఒకటే. లేదు అంటే ఎందుకు అలా ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నామంటే అదొక చిన్న ఆశ. ప్రతి ఒక్కడికి ఆశ ఉంటది గదా! ఆశ అనేది రేపటికి రూపం. అని ఉంటది. హోప్ ఈస్ ద రే ఆఫ్ టుమారో అంటాం గదా మనం. సో, కాబట్టి ఒక ఆశ అనేది రేపటికి రూపం మనకి. కాబట్టి అది రికవర్ అవుతదేమో అన్న ఉద్దేశంతోటే ఇవన్నీ చేస్తుంది. ఇన్ కేస్ రికవరీ అవ్వకపోతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్యారంటీ ద్వారా ఆ సెక్యూరిటీ పేపర్స్ ద్వారా తిరిగి ఎంత లాస్ అయితదో అంత ఎస్‌బీఐకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే 85% ఇమ్మీడియేట్‌గా ఇవ్వరు మనకి. ఎందుకు ఇవ్వరు అంటే అది అందులో ఎంత రికవర్ అవుతదని మనకు తెలియదు. అందులో రికవర్ అయింది బ్యాంక్‌కెళ్తది. మిగిలింది ఒకవేళ లాస్ అయ్యుంటే దాని లాస్‌ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తోటి బ్యాడ్ బ్యాంక్ అనేది ఎస్‌బీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సెక్యూరిటీ పేపర్స్ రూపంలో గ్యారంటీ ఇస్తుంది. ఎవరికి? బ్యాడ్ బ్యాంక్స్‌కి. బ్యాడ్ బ్యాంక్ ఎవరికి గ్యారంటీ ఇస్తుంది? ఈ ఎస్‌బీఐకి గాని, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్‌కి గాని, ప్రైవేట్ బ్యాంక్స్‌కి గాని అందరికి గ్యారంటీ ఇస్తుంటుంది. దాని యొక్క పనే ఇది. ఓకేనా? అందుకోసం ఈ బ్యాడ్ బ్యాంక్‌ని తీసుకురావడం జరిగింది. ఓకే. రైట్. చూద్దాం ఇప్పుడు. So bad bank is a financial entity to set up the acquire the what NPS from the banks and resolve them. ఇదే కదా నేను ఇప్పటిదాకా చెప్పిన సొల్లంతా కూడా. నెక్స్ట్ ఏంటి విచ్ ఈస్ బీయింగ్ సెటప్ బై ద వాట్ లెండర్స్ ఆఫ్ ద వాట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఓన్డ్ బై ద వాట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ఎన్ని 12 పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క షేర్ ఎంత ఉంటుంది దీంట్లో? 51% అనేది వాళ్ళ యొక్క షేర్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది తీసుకురావడం వల్ల ఏంటిదంటే ఇట్ ఈస్ క్లియర్ ద వాట్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద వాట్ మేక్స్ రిలేటివ్స్ ఈజియర్ ఫర్ ద వాట్ బ్యాంక్ టు రైజ్ ద వాట్ ఫ్రెష్ క్యాపిటల్ అండ్ బ్యాంక్ మీద ఏమైతే బర్డెన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు. సో, వాళ్ళ బ్యాంక్ ఖాతా నుంచి వీటిని తీసేసేయచ్చు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు సంతోషంగా ఉంటాయి బ్యాంక్స్ అంతే. ఇంకా మిగతా వర్క్ అంతా ఎవరు చూసుకుంటారు? బ్యాడ్ బ్యాంక్ అనేది చూసుకుంటుంది. దానికోసమే తీసుకురావడం జరిగింది బ్యాడ్ బ్యాంక్. ప్రియారిటీ ఏరియాస్ బ్యాడ్ బ్యాంక్ ఏమని చెప్తుంది ఇప్పుడు? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే 2,00,000 సో ఎన్‌పీఎస్‌ని రికవరీ చేయాలనుకుంటుంది. ఎంత? 2,00,000 ఎన్‌పీఎస్‌ని రికవరీ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. దీంట్లో ఫేజ్ 1లో 90,000 అండ్ మిగిలినటువంటి ఏవైతే 1.1 ఉన్నాయో అది స్టేజ్ 2లో. మొదటిసారిగా అయితే ఇప్పుడు 90,000 ప్లాన్ చేశారు. 90,000 రికవరీ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ వేటికి మరి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? కొంతమంది ₹1,00,00,000 లోన్ తీసుకొని పెండింగ్‌లో ఉంచొచ్చు. ఒకడు 2,000,00,000 ఒకడు 2,00,00,000 తీసుకొని పెండింగ్‌లో ఉండొచ్చు. ఒకడు 5,00,00,000 తీసుకొని పెండింగ్‌లో ఉండొచ్చు. ఒకడు 10,00,00,000 తీసుకొని పెండింగ్‌లో ఉండొచ్చు. ఒకడు 20,00,00,000 తీసుకొని పెండింగ్‌లో ఉండొచ్చు. అలాంటివన్నీ చేస్తే అట్లా 10,00,00,000, 10,00,00,000, 10,00,00,000, 10,00,00,000 500 మంది వసూలు చేసినా పెద్ద యూజ్ ఉండదు. అందుకోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ పెద్ద సైజు బిగ్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని అంటాం మనం. బిగ్ షాట్స్ అని చెప్తుంటారు కదా! అట్లాంటి వాళ్ళని ముందు టార్గెట్ చేయడం జరిగింది. ఎలా అంటే ఎవరైతే 500,00,00,000 కన్నా ఎక్కువగా లోన్స్ తీసుకొని పెండింగ్‌లో ఉన్నాయో వాటిని మొదటి ప్రియారిటీ కింద పెట్టడం జరిగింది. సో, ఎవరి మినిమమ్ ఎంత? 500,00,00,000 కన్నా ఈచ్ ఎన్‌పీఎస్ సైజ్ ఏమంటున్నాం? ఒక్కొక్క ఎన్‌పీఎస్ సైజ్ అనేది 500,00,00,000 కన్నా ఎక్కువగా ఉన్న వాటిని ముందు టార్గెట్ చేయాలి. మోర్ దాన్ 500 క్రోర్స్ 500,00,00,000 కన్నా ఎక్కువగా లోన్స్ తీసుకొని ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో వాటిని ముందుగా రికవరీ చేయాలి. ఎందుకంటే 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 వాటిని రికవరీ చేస్తే పెద్ద యూజ్ ఉండదు. ఇలా 500,00,00,000 గాని యూజ్ ఎక్కువ మొత్తంలో మనీ తొందరగా రికవర్ అవుతదనమాట. అందుకోసం ఫస్ట్ ప్రియారిటీ బేసిస్ పైన ఏంటిది మనకి? సో, 500,00,00,000 కన్నా ఎక్కువగా లోన్స్ తీసుకొని ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో వాటిని టార్గెట్‌గా పెట్టుకొని రికవరీ చేయాలని చెప్తారు. అంటే 500,00,00,000 కన్నా ఎక్కువగా ఉన్న ఎన్‌పీఎస్ అన్నీ కూడా ఏమైతాయి? బ్యాంకులన్నీ కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఎవరికి? బ్యాడ్ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. అప్పుడు బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తది? 15% మనీని కట్టేసి మిగిలిన 85% ఆఫ్ ద మనీని రికవరీ అయిన తర్వాత తిరిగి బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తది. ఒకవేళ రికవరీ అవ్వకపోతే ఎంత లాస్ అయితే అంత గవర్నమెంట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ తోటి తిరిగి బ్యాంకులకి ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే. రైట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ప్రియారిటీ. ఓవరాల్‌గా అయితే 2,00,000 టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 90,000 వసూలు చేద్దామని అనుకుంటున్నారు ఫస్ట్ పేజ్‌లో. సెకండ్ పేజ్‌లో రిమైనింగ్.
మొత్తం లాంగ్ టర్మ్ ప్లాన్ ఎంత 2,00,000 కోట్లు లాంగ్ టర్మ్ ప్లాన్. ఇప్పుడైతే ఇమీడియట్‌గా అయితే 90,000 కోట్లు. మిగిలిన 1.1 లాక్ క్రోర్స్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌లో వసూలు చేస్తామని చెప్తున్నారు. ఓకేనా? రైట్. హౌ ఇది ఎలా ఎలా ఆపరేట్ చేస్తదంటే ఇంతకుముందు చెప్పా. 15% అనేది క్యాష్ పేమెంట్ రూపంలో బ్యాంక్స్ పే చేయాలి. 85% అనేది ఆఫ్టర్ రికవరీ తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం గవర్నమెంట్ గ్యారంటీడ్ బై ద వాట్ సో 30,600 క్రోర్స్ అనేది గవర్నమెంట్ అనేది మనకి సెక్యూరిటీస్ రూపంలో మనకి సపోర్ట్ చేస్తుంది. ఎవరు? గవర్నమెంట్. ఇక్కడ రాంగ్ పడినట్టుందమ్మా. ఇక్కడ మేబీ 0 ఎక్స్ట్రా పడినట్టుంది ఇక్కడ. ఓకే. 30,600 క్రోర్సే కదా నేను చెప్పింది. అక్కడ నేను 0 చూడలేదు. ఓకే. సో 30,600 క్రోర్స్ అనేది మనకి గవర్నమెంట్ అనేది వస్తుంది. అంటే ఎప్పుడైతే ఆ రికవరీ లోపల బ్యాడ్ బ్యాంక్ గనక రికవరీ చేయక లాస్ అయితే ఈ 30,000 కోట్ల నుంచి తిరిగి సమ్ అమౌంట్ అనేది ఎవరికి ఇస్తారు? బ్యాంక్స్‌కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక కొత్త కంపెనీ తీసుకొచ్చారు. ఏంటిది? ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనేది. ఏంటిది? ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్. దీంట్లో భాగంగానే బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్‌లో భాగంగానే ఇది తీసుకొచ్చారు. ఇది రివర్స్ అన్నమాట. దీంట్లో 51% ఎవరిది ఉంటుంది? ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటారు. కానీ దాంట్లో అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నారు. దీంట్లో ఎన్ఏఆర్సీఎల్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఉంది కదా. దీంట్లో 51% ఎవరు ఉంటున్నారు? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉంటే మిగిలిన 49% ఎవరు ఉన్నారు? దీంట్లో ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఇది నేషనల్ డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో దీనికి రివర్స్ అనమాట. 51% ప్రైవేట్ ఉంటే 49% ఎవరు ఉంటారు మనకి? మిగతా అదర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇవి మిగతా ఉండవచ్చు. ఎంత? 49% వీళ్ళు ఉండవచ్చు. ఓకేనా? సో 51% ప్లస్ 49% ఇలా ఉండడానికి అవకాశం ఉంది మనకి. ఓకేనా? అయితే ఈ కంపెనీ ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదమ్మా. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుందంటే బ్యాంకుల నుంచి బ్యాంకుల నుంచి మనీ అంతా తీసుకుంటుంది. బ్యాంకుల నుంచి మనీ అంతా తీసుకొని వాటిని ఏం చేస్తుందంటే వీళ్ళకి చెప్తుంది. ఇది డెట్ రిజల్యూషన్ కంపెనీకి చెప్తుంది అనమాట. ఏమని? డెట్ రిజల్యూషన్ కంపెనీకి అరే దీన్ని సో రికవరీ ఏమన్నా చేయండి, ఏదో ఒకటి చేయండి అని చెప్తుంది అనమాట. ఇప్పుడు కొంతమందికి లోన్ తీసుకున్నారు, లోన్ రికవరీ అవుతుంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాడుకున్న ఆస్తులను ఏం చేస్తాం? ఆస్తిని అటాచ్ చేసేస్తాం. వాడు ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడు. అప్పుడు ఇల్లు తాకట్టు పెట్టుకొని లోన్ తీసుకున్నప్పుడు ఏమవుతామా? ఇల్లు అమ్మేయాలి కదా లోన్ రికవర్ చేయాలంటే. మరి ఇల్లు అమ్మేయాలంటే ఎవరు చేస్తారు అంటే వీళ్ళు చేస్తారు. ఎవరు? ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఉంది కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని డీల్ చేస్తారనమాట. సో వాడి ఇల్లు కాస్ట్ ఎంత ఉంది, వీడు కట్టాల్సిన లోన్ ఎంత ఉంది, ఈ ఇల్లుని ఎక్కడెక్కడ అమ్మాలి, ఇల్లుకి ఎంత వాల్యూ ఉంటుంది, ఇలాంటివన్నీ గిక్కలన్నీ కూడా వీళ్ళు చూస్తాడు. ఎవరు? సో ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ అనేది సో దానికి హెల్ప్ చేస్తుంది. ఎవరికి హెల్ప్ చేస్తుంది? ఎన్ఏఆర్సీఎల్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, లేదంటే బ్యాడ్ బ్యాంక్కి ఇది సపోర్టింగ్గా ఉంటుంది. అంటే ఈ ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎన్పిఎస్ని మేనేజ్ చేయడానికి కోసం కానీ, అసెట్స్ ఉంటాయి కదా ఇల్లులు కానీ, దాని యొక్క వాల్యూస్ని పెంచడానికి కోసం కానీ, ఇట్లాంటి వాటి కోసం మనకి పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దాదాపు లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆస్తులు పెట్టే తీసుకుని ఉంటారు. దాదాపు ఆస్తులు పెట్టకుండా ఎవరైతే తీసుకోరు. కాబట్టి ల్యాండ్ ప్రాపర్టీ, ఇల్లు లేదంటే వాళ్ళ కంపెనీస్ యొక్క ప్రాపర్టీసో ఏదో ఒక 99% ఆఫ్ ద లోన్స్ అన్ని ఏదో ఒక ప్రాపర్టీ పెట్టి లోన్ తీసుకొని ఉంటారు. సో కాబట్టి అలాంటి ప్రాపర్టీస్ని ఏం చేయాలి? మరి లోన్ రికవరీ చేసేటప్పుడు అమ్మాలి. మరి అమ్మాలంటే దానికి ఒక ఎక్స్పర్ట్ కావాలి. ఆ ఎక్స్పర్ట్ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మార్కెట్లో అమ్ముతాడు. మార్కెట్లో అమ్మి మనీని రికవర్ చేసి దాన్ని సో నేషనల్ అసెట్ కంపెనీకి ఇస్తాడు. అలా మార్కెట్లోకి ఆ ఆస్తుల్ని వాటిని అమ్మి అవన్నిట్లో కూడా మంచి వాల్యూ వచ్చేటట్టు చేసి మనీ రికవరీ చేయడానికి వీళ్ళు ఒక సహాయం చేస్తుంటాడు. ఎవరు? ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనేది మనకి ఈ మధ్యన సెప్టెంబర్ మంత్లోనే ఫామ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనేది జస్ట్ సపోర్టింగ్ అన్నమాట. ఎవరికి? నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్. సో వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఏంటిది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రికవరీ చేయాలి. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొత్తం రోల్ అంతా వీందే. వీడు జస్ట్ ఏంటిదంటే అమ్మిస్తాడన్నమాట ఆస్తుల్ని అమ్మి వాటి ద్వారా ఎంత డబ్బులు వస్తాయి, ఏం చేస్తాడు అనేది. సో ఆస్తుల్ని అమ్మి ఇవ్వడానికి కోసం సపరేట్గా అవన్నీ పెట్టుకున్నాం అనమాట మనం. ఎవరిని? ఇండియా డెట్ రిజల్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకేనా? ఎప్పుడు ఆ 85% 15% అయితే మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడే పే చేయాలి. ఇక మిగిలిన 85% ఎప్పుడు అంత రికవర్ అయిన తర్వాత పే చేయాలి. ఆ 85% ఉంది చూసారా? ఆ 85% ద్వారా మొత్తం రికవరీ చేయాలి కదా. దాన్ని రికవర్ చేయడానికి కోసం వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట. మార్కెట్లో ఆస్తులను అమ్మడానికి కోసం కానీ వాటికి సంబంధించిన హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరు? సో ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్. అందుకోసం దీంట్లో 51% షేర్ ఎవరిది ఉంది? ప్రైవేట్ వాళ్ళు ఉంది. కానీ దీంట్లో గవర్నమెంట్ 51%. ఓకే. సో ఇలా ఈ రెండిట్ల ద్వారా ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రికవరీ చేయాలని అనుకుంటున్నారు.
ఓకేనా? మరి గవర్నమెంట్ ఎందుకు సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయాలి? అంటే మనం చెప్పాం కదా 30,600 కోట్లు అనేది గవర్నమెంట్ అనేది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రికవరీ అయిన తర్వాత ఒకవేళ ఈ రికవర్ అవ్వకపోతే బ్యాంక్ లాస్ అయినట్టే కదా! ఆ లాస్‌ని ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్‌ని పూరించడానికి కోసమే ఇది మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ద గ్యారంటీ విచ్ విల్ బి వాలిడ్ ఫర్ ద 5 ఇయర్స్. ఆ 30,600 కోట్లు అనేది గవర్నమెంట్ కేటాయించింది ఎన్ని సంవత్సరాల కోసం? 5 సంవత్సరాల గ్యారంటీ వస్తది. సో ఇన్వోక్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద రిజల్యూషన్ ఆఫ్ ద లిక్విడ్. ఎందుకు గ్యారంటీ ఇవ్వాలంటే ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు, ఆ గ్యాప్ ఎంతైతే లాస్ ఉందో ఆ లాస్ ఇక్కడ ఉంచండి. బిట్వీన్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీ అండ్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద రియలైజేషన్. అంటే ఒక 50,000 కోట్ల ఎన్‌పీఎస్‌ని మనము బ్యాడ్ బ్యాంక్‌కి అప్పజెప్తే దాదాపు 35,000 కోట్లే వసూలైనాయి అనుకుందాం. 35,000 కోట్లు ఏమైంది? రియలైజేషన్ అయ్యింది. మిగతా 15,000 కోట్లు లాస్ కదా! మరి ఆ 15,000 కోట్లను మనకి ఎవరు గ్యారంటీకి ఇస్తారు? ఆ 15,000 కోట్లకు గవర్నమెంట్ అనేది గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఫామ్‌లో? సెక్యూరిటీస్ రూపంలో. ఎవరికి? బ్యాడ్ బ్యాంక్. అప్పుడు బ్యాడ్ బ్యాంక్ ఎవరికి గ్యారంటీ ఇస్తుంది? బ్యాంక్స్‌కి గ్యారంటీ ఇస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ వాలిడ్ ఫర్ ద సో ఈ సెక్యూరిటీ పేపర్స్ గానీ 30,000 కోట్ల గ్యారంటీ అనేది ఎన్ని రోజుల పాటు? 5 సంవత్సరాల పాటు వాలిడిటీ ఉంటది. 5 సంవత్సరాలలో వాటిని రికవరీ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా మనకి 90,000 కోట్లని వసూలు చేయాలని మనకి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఫస్ట్. ఓకేనా? లాస్ట్ కన్క్లూజన్ మీరు గుర్తు చేసుకోవాలంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాంక్స్. బ్యాంక్స్ అనేటివి ఎన్‌పీఎస్ అన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఎవరికి ట్రాన్స్‌ఫర్ చేస్తాయి? బ్యాడ్ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఓకేనా? రైట్. సో బ్యాడ్ బ్యాంక్స్ ఏం చేయాలి? వాటిని రికవరీ చేయాలి. అప్పుడు బ్యాడ్ బ్యాంక్స్ ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి? 15% మనీని ఇమ్మీడియేట్‌గా పే చేయాలి. మిగతా 85% అనేది ఎప్పుడు పే చేయాలి? ఆఫ్టర్ రికవరీ పే చేయాలి. మరి 85% అనేది రికవరీ చేయడానికి కోసము ఈ బ్యాడ్ బ్యాంక్‌కి సపోర్ట్ చేయడానికి ఎవరున్నారు? ఇండియా డెట్ రిజల్యూషన్ కార్పొరేషన్ అనేది ఒకటి కూడా ఉంది. సో వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ 85% ఆఫ్ ద రికవరీని చేయాలి కదా బ్యాడ్ బ్యాంకు. సో ఈ బ్యాడ్ బ్యాంక్‌కి ఈ రికవరీ చేయడంలో సహాయం చేయడానికి ఎవరు? ఇండియా డెట్ రిజల్యూషన్ కార్పొరేషన్‌ని తీసుకురావడం జరిగింది. 85% మరి 85% రికవర్ అవ్వకపోతే ఇన్ కేస్ లాస్ అయితే ఈ లాస్‌ని సపోర్ట్ చేయడానికి ఎవరున్నారు మనకి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 30,600 కోట్లను కేటాయించడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ కోసం. సో ఈ లాస్‌ని భరిస్తదనమాట. ఈ లాస్. ఓకే. లాస్ అయితే ఈ లాస్‌ని ఎంత లాస్ అయిందో అంత లాస్ ఎవరికిస్తారు? మన బ్యాంక్‌కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ దిస్ గ్యారంటీడ్ ఫండ్. ఎంత? 30,600 కోట్లతోటి. ఇలా ఇప్పుడు రికవరీ చేద్దామని అనుకుంటున్నారు. కానీ రఘురామ్ రాజన్ ఐడియా ప్రకారం ఏంటిదంటే, నువ్వేం చేస్తున్నావయ్యా అంటే, లాస్ అయితే 30,000 కోట్లు తీసుకుపోయి మళ్ళీ బ్యాంక్‌కి ఇస్తా అంటున్నావు. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా జరిగి ఇచ్చినా ఒకటే, డైరెక్ట్‌గా గవర్నమెంట్ తీసుకుపోయి బ్యాంక్‌కి ఇచ్చినా ఒకటే కదా! పెద్ద తేడా ఏముంది? అని రఘురామ్ రాజన్ క్వెషన్. తేడా ఏముందంటే, చిన్న తేడా ఏంటిదంటే అదే చెప్పా కదా! ఆశ అనేది రేపటికి రూపమని. సో, కాబట్టి ఇలా చేస్తే ఎంతో కొంత రికవర్ అవుతదన్నది మాత్రమే. అంతే తప్ప వేరే ఉద్దేశాలేం లేవిక్కడ. సో, రికవర్ అయితే మంచిది. సో, రికవర్ అవ్వలేదనుకోండి ఫెయిల్యూరే అన్నమాట. ప్లాన్ ఫెయిల్యూరే రికవర్ అవ్వకపోతే. సో, కాబట్టి అలా ఫెయిల్యూర్ అవ్వకూడదు. సో, ఎంతో కొంత రికవరీ అవుతదన్న ఛాన్సే ఉంటుంది. మరి ఇదే కొత్తగానా ఇంతకుముందు ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా భారతదేశంలో అంటే, ఇంతకుముందు చాలా అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉన్నాయి. కానీ ఇప్పుడు పెద్ద కంపెనీని పెట్టినాం. దాని పేరు నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ. అంతకుముందు భారతదేశంలో చిన్న చిన్న 28 వరకి మనకేమున్నాయంటే అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. ఏఆర్‌సీస్. ఈ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సైజ్ అనేది చాలా 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 తక్కువనమాట. ఈ సైజు. ఈ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్ ఏం చేసేవారు అంటే, ఇవి 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000, 4,00,00,000 ఇలాంటివి ఉన్న లోన్స్‌నే రికవరీ చేసేటివి. కానీ పెద్ద పెద్ద లోన్స్ ఉంటాయి కదా! 500,00,00,000, 1,000,00,000, 2,000,00,000, 5,000,00,000 తీసుకున్న వాళ్ళు. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసేంత కెపాసిటీ వీళ్ళకు లేదు. సో, ఇలా లేదు కాబట్టే మనం ఈ పెద్దగా దేశం మొత్తంలో ఈ పెద్ద పెద్ద లోన్స్‌ని రికవర్ చేయడానికి కోసం నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లేదా బ్యాడ్ బ్యాంక్‌ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? మనకి సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంటది మనకి భారతదేశంలో 2002 సంవత్సరంలో వచ్చింది మనకి సర్ఫేసీ యాక్ట్ అని. ఆ సర్ఫేసీ యాక్ట్ 2002 ప్రకారం మనకి భారతదేశంలో అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. కానీ ఆ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కమిటీ అని చిన్న చిన్న లోన్స్‌నే వసూలు చేస్తాయి. పెద్ద లోన్స్‌ని వసూలు చేసేంత కెపాసిటీ లేదు. ఎందుకంటే 15% డబ్బులు పే చేయాలి కదా! వాళ్ళ దగ్గర లేవు అంతగానం. సో, కాబట్టి కోసం ఆ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్ భారతదేశంలో 28 ఉన్నాయి. ఎప్పుడు 2002 నుంచి. కానీ అవి అంతగా సక్సెస్ లేదు వాటికి. సో, కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే పెద్ద పెద్ద లోన్స్‌ని ముందు టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతోటి ఈ బ్యాడ్ బ్యాంక్ అన్న కాన్సెప్ట్‌ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? మరి ఇది సక్సెస్ అవుతదా? ఫెయిల్యూర్ అవుతదా? అనేది టైం అనేది డిసైడ్ చేస్తది. సో, బ్యాడ్ బ్యాంక్ అనేది నిజంగా బ్యాంకింగ్ సెక్టార్‌ని మన భారతదేశంలో స్ట్రెంథెనింగ్ చేయడానికి ఉపయోగపడుతుందా? లేదంటే ఇది కూడా ఏదో టైమ్ పాస్ ఏదో మ్యాజిక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప, లేదంటే నిజంగా హెల్ప్ అవ్వదే అని అనుకుంటున్నారా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
మన కమెంట్స్ అనేటివే మన దేశానికి మనం ఇచ్చే ఒక ఉపయోగం. మీరు కూడా దేశంలో పార్టిసిపేట్ చేయాలంటే, దేశంలో ఉన్న జనాలు ఏమనుకుంటున్నారో గవర్నమెంట్‌కి కూడా తెలియాలి కదమ్మా! సో, మీ యొక్క ఒపీనియన్. సో, కాబట్టి మనందరి ఒపీనియనే కదా డెమోక్రసీ అంటే. కాబట్టి మీ ఒపీనియన్‌ని తెలియజేయండి. నిజంగా ఇది బ్యాంకింగ్ సెక్టార్‌కి ఉపయోగపడుతదా? లేదంటే ఇది కూడా ఏంటిదంటే ఏదో ఐ వాష్ లాంటిదేనా? ఇది కూడా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.